వెల్కమ్ టు టారెట్ లావెండర్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఫైల్స్ 1, 3 ఆఫ్ వాండ్స్. ఈరోజు మీరు బాగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచన మీ పార్ట్నర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. నేను ఇంత కష్టపడి పని చేస్తున్నా, ఇంత చేసేదంతా నా కుటుంబం కోసమే కదా, ఎందుకు నేను దూరంగా జరుగుతున్నాను, ఎందుకు దూరం అయిపోతున్నాను అని మీరు పాత జ్ఞాపకాలన్నీ మీరు ముందలేసుకొని మీరు బాగా ఆలోచిస్తున్నారు. ఇదివరకు మీరు పట్టించుకున్నట్టు ఉన్నప్పుడు మీకు వాల్యూ తెలియలేదు. ఇప్పుడు మీ పర్సన్ దూరంగా ఉన్నప్పుడు మీకు ఆ వాల్యూ తెలుస్తున్నది. అందువల్ల మీరు ఊరికే మీకు గుర్తుకు వస్తుంది మీ పర్సన్. ఆమెకి ఎట్లనైనా మాట్లాడాలి, చేయాలని మీరు రోజు దేవుని ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీకు మంచిగా జరుగుతుంది. మీరు అనుకున్నట్టు మీకు మంచి లైఫ్ ఉంటుంది. మీరు కష్టపడ్డది ఎక్కడికి పోదు, మీ ఎమ్మటే ఉంటుంది. మీరు అనుకున్న ప్రతి ఒక్క పని మీరు నెరవేరుస్తారు. కొంచెం టైం పడుతుంది, అంతేగాని మీరు ఏ పని చేసినా విజయవంతంగా సాధిస్తారు. ఫైల్స్ 2, ది హై ప్రిస్టెస్. మీ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే అందరు మిమ్మల్ని ఆకర్షించేలా ఉండాలని మీరు ప్రతి క్షణం మీరు చాలా కష్టపడి వర్క్ చేస్తుంటారు. కానీ మీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోరు. మీలోనే మీరు కుమిలిపోతుంటారు. దాని గురించి బాగా బాధపడుతుంటారు. నేను ఎందుకు ఇంత కష్టపడ్డా కానీ ఏడికి ముందరికి వెళ్తలేదు అని మీరు ఎప్పుడు బాధపడుతుంటారు. మీరు గుర్తింపు కావాలి నాకని మీరు బాగా కష్టపడుతున్నారు. మీరు చేసిన కష్టము ఎక్కడికి వెళ్ళదు. మీరు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, నలుగురిని మెప్పిస్తున్నారు. దాంట్లో మీరు చాలా విజయవంతంగా సాధిస్తున్నారు. కానీ మీకు ఇంకా ఏదో కావాలన్న మనశ్శాంతి మిమ్మల్ని వెంటాడుతున్నారు. నాకు ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఇంకా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఒక్క అడుగు ముందలుకుండి నా లైఫ్లో నేను ముందరికి వెళ్ళి సాధించాలని మీరు బాగా కష్టపడుతున్నారు. మీకు ఇంట్లో టెన్షన్లు కొన్ని, బయట టెన్షన్లతోని మీకు నిద్ర లేదు. సరైన నిద్ర ఒక 1 అవర్ మీకు మనశ్శాంతిగా నిద్ర అవ్వాలనుకుంటారు. కానీ ఆ టైంలో మీకు లేనిపోయిన ఆలోచనలన్నీ వస్తుంటాయి. మీరు అన్నిట్లలో విజయవంతంగా సాధిస్తారు. టెన్షన్ కొంచెం తక్కువ చేసుకోండి, మీకు మనశ్శాంతి ఉంటుంది. ఏం కాదు. ఫైల్స్ 3, 2 ఆఫ్ కప్స్. ఈరోజు మీ జీవితం వల్ల ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే మీరు మర్చిపోయిన అనుకున్న వ్యక్తి మళ్ళీ మీతో కలిసి మీతోని మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ సంబంధం మీకు నచ్చుతుంది. కానీ నన్ను ఎందుకు ఇట్లా అంటే దూరంగా పెట్టి ఇన్ని రోజులు ఎందుకున్నావు, దేనికున్నావు అని దాని గురించి అడగాలని మీరు అనుకుంటున్నారు. నీ ముఖం చూడకుండానే ఉన్న మనిషితోని మీరు ఇన్ని రోజులు ఎట్లా ఉన్నావు, దేనికి ఉన్నావు, ఒక్కసారైనా మాట్లాడలేకపోయినావా, ఒక్కసారి గుర్తు రాలేదా అని మీరు బాగా గట్టిగా హక్ చేసుకొని ఏడవాలని ఉంటుంది మీకు. మీ మనసులో ఉన్న బాధ తీరండి అది. కానీ మీరు చేస్తారు. మీ బాధ కనుక తొలగిపోతుంది. మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.